రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీబీజీ రామ్జీ పథకం ఈ నెల ఆరంభం నుంచి అమల్లోకి రావడం, 16వ కేంద్ర ఆర్థిక సంఘం మార్గదర్శకాలు వెలువడడం, పంచాయతీలకు పాలక వర్గాలు ఏర్పడటం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని తాజాగా పంచాయతీల్లో అన్ని వివరాలు నమోదు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. జిల్లా పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో పంచాయతీల కార్యదర్శుల ద్వారా నెలాఖరు వరకు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సూచించింది. పంచాయతీ పేరు, కోడ్, వైశాల్యం, జనాభా, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, పెన్షనర్లు, దివ్యాంగులు, శివారు ప్రాంతాలు, మండల, శాసనసభ, పార్లమెంటు, నియోజకవర్గాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర సిబ్బంది మొబైల్ నంబర్లు, గృహాలు, కుటుంబాలు, రేషన్ కార్డుదారులు, రైతులు, భూముల వివరాలు, పంచాయతీ సొంత స్థలాలు, నీటిపారుదల, రహదారులు, నల్లాలు, బోర్లు, వీధి దీపాలు, విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, మహిళా సంఘాలు, మత్స్య సంఘాలు, ఉపాధి హామీ కూలీలు, మహిళా సంఘాలు, శ్రీనిధి రుణాలు తదితర సమాచారం నమోదు చేయాలి. వచ్చే 3 ఏళ్ల కాలానికి పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, వార్షిక అంచనా బడ్జెట్లు, వాటిలో చేపట్టనున్న పనులు, ఇతర కార్యాచరణను రూపొందించాలని కూడా ప్రభుత్వం అయితే సూచించిందనమాట. ఈ విధంగా తెలంగాణలో మొత్తం ఉన్న అన్ని సమగ్ర సమాచారం అయితే ఇప్పుడైతే ఇక్కడ ప్రభుత్వం సేకరించబోతుందన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్